గణేశాయ నమః. ఓం మంగళదేవ్యే నమః. మంగళ గౌరీ వ్రత కథ. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధలతో స్త్రీలు ఆచరించే వ్రతము మంగళ గౌరీ వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అమ్మవారి కృపతో సౌభాగ్యము, ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యము, సంతాన సౌఖ్యము కలుగుతాయని పురాణ గాథలు చెబుతున్నాయి. ఇక ఈ వ్రతం యొక్క కథను తెలుసుకుందాం. పూర్వం ధర్మపాలుడు అనే ధనవంతుడైన ఒక వైశ్యుడు ఉండేవాడు. అతని భార్య కూడా ఎంతో సద్గుణ సంపన్నురాలు. వీరిద్దరూ కూడా దాన ధర్మాలు చేస్తూ దేవుని భక్తితో జీవించేవారు. అయితే వీరికి ఒక విచారకరమైన బాధ ఉండేది. అది ఏమిటంటే సంతానం లేకపోవడం వల్ల చాలా విచారంగా ఉండేవారు. ఒకరోజు ఒక మహాత్ముడు భిక్షాటనకు వారింటికి వస్తాడు. ధర్మపాలుని భార్య ఎంతో ఆధారంగా భిక్ష వేయడానికి వెళ్తుంది. అయితే అతను స్వీకరించకుండా ఆ మహాత్ముడు, మీరు శివుడిని పూజించండి, మీకు సంతానం కలుగుతుంది అని చెప్పి అంతరార్థమవుతాడు. ఆ మాటలు విన్న ధర్మపాలుడు శివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. భక్తికి మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమై వరము కోరుకోమంటాడు. ధర్మపాలుడు పుత్ర సంతానం కలగాలని వరమిమ్మంటాడు. కొంతకాలానికి ఒక అందమైన బాలుడు కలుగుతాడు. ఆ బాలుడికి శివుడు అని నామకరణం చేస్తారు. శివుడికి సద్గుణవతి ప్రతివత అయిన సుశీల అనే యువతితో వివాహం జరిపిస్తారు. అయితే వివాహం జరిగిన కొద్ది రోజులకే శివుడికి 16వ సంవత్సరం పూర్తయ్యే సమయం వచ్చింది. అమ్మ, ఈ రోజు నీ భర్త ప్రాణాలను తీసుకుని వెళ్ళడానికి ఒక విషసర్పం వస్తుంది. నీవు భయపడకు. ఒక పాలతో నిండిన కుండను సిద్ధం చేసి ఉంచు. సుశీల అమ్మవారి ఆజ్ఞ ప్రకారము అలాగే చేసింది. సర్పము కుండలోని పాలకు ఆకర్షితురాలై ఆ సర్పము ఆ కుండలోనికి వెళ్ళంగానే మూత పెట్టి బంధించు. సుశీల అమ్మవారి ఆజ్ఞ ప్రకారము అలాగే చేసింది. ఆ కుండను తీసుకెళ్లి దూరంగా విడిచిపెట్టింది. ఈ విధంగా మంగళగౌరీదేవి అనుగ్రహం వల్ల శివుడి గండం తొలగిపోయింది. శివుడు దీర్ఘాయుషుతో జీవించాడు. అప్పటి నుంచి దేవి వ్రతాన్ని ఆచరించే స్త్రీలకు దీర్ఘ సుమంగళిత్వం, కుటుంబ సుఖశాంతి, సంతాన సౌఖ్యము, ఐశ్వర్యము, విశ్వాసం ఏర్పడింది. మరి శ్రావణ మాసంలో ఆచరించి అమ్మవారి కృపను పొందుతాము. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.